ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. లేకుంటే గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి గురికాక తప్పదు. మానవాళిని హెచ్చరిస్తున్న ప్రకృతి విపత్తులు సహా ప్రస్తుతం మనం చూస్తున్న అకాల వర్షాలు, భారీ వరదలు, కాలంతో సంబంధం లేకుండా విపరీతమైన వేడిమి, ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే. అయితే పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని నాశనం చేసే చర్యలు మరింత దారుణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొంతమంది బాధ్యత గల యువత క్లైమేట్ ఫ్రెండ్స్ వైజాగ్ గ్రూప్ పేరిట పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ పచ్చదనానికి భంగం కలిగినా అక్కడకు చేరుకుని ప్రకృతి సంపదను నాశనం చేస్తున్న చర్యలను ఖండిస్తోంది. విశాఖ నగరంలోని జిల్లా పరిషత్ కూడలి సమీపంలో ఓ హాస్పిటల్ నిర్మాణం నిమిత్తం ఏళ్ల తరబడి అక్కడున్న చెట్లను నరికివేయడాన్ని తప్పుబట్టింది. అభివృద్ధి పేరిట పచ్చని చెట్లను నరికివేయడం ఏంటని నిలదీస్తూ నిరసనకు దిగింది. మన భావితరాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఇటువంటి చర్యలను తిప్పికొట్టాలని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తోంది. అందరికీ నమస్కారం. నేను ఇంద్రలా క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ గ్రూప్ నుంచి ఈ రోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాను. ఇష్యూ ఏంటంటే జిల్లా పరిషత్ కృష్ణా టెంపుల్ దగ్గర సముద్ర హాస్పిటల్ కి కొత్త కన్స్ట్రక్షన్ కోసం బౌండరీ బయట ఉన్న చెట్టు కూడా తీసేస్తారు. ఇలాగా సిటీ మొత్తం ఏదైనా కన్స్ట్రక్షన్ ఇష్యూ ఉంటే ఫస్ట్ చెట్లు తీసేస్తారు. జీవీఎంసీ కూడా పాలసీస్ రూల్స్ చాలా ఉన్నాయి, అది కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ట్రీ ఇష్యూ కోసం లాస్ట్ 1 year లో జీవీఎంసీ ఇంకా హాస్పిటల్ ఇన్ఛార్జ్ అందరితో మాట్లాడేసి ఎక్స్పర్ట్స్ నుంచి చాలా సొల్యూషన్స్ కూడా ఇప్పించాము, అది కూడా ఏం పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ చెప్పాను, అది కూడా వాళ్ళ నుంచి ఏదైనా హెల్ప్ కంట్రిబ్యూషన్ ఏం లేదు. సో ఇలాగే సిటీ మొత్తం జరిగిన ఇష్యూ కోసం నేను ఈరోజు ప్రొటెస్ట్ చేస్తాను. హీట్ వేవ్స్ చాలా పెరిగింది, కాలుష్యం పెరిగింది, ఇప్పుడు ఒక్కొక్క చెట్టు పెంచాలి. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ, ఋషికొండ చాలా ఇష్యూస్ చూసాను, చాలా చెట్టు ఆల్రెడీ కోసారు. సో ఇప్పుడు ఒక్కొక్క చెట్టు పెంచాలి, ఆ టాపిక్ లో చేస్తాము. ఇంకా చాలా లైక్ ఇక్కడ పక్కనే దగ్గరలోని కృష్ణా హాస్పిటల్ ఉంటుంది, అక్కడ చెట్లు ఉంచి అలాగే స్ట్రక్చర్ చేసి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేశారు. సో అలాగే ఇంకా సొల్యూషన్స్ ఉంటుంది, అది ఏం సొల్యూషన్స్ ఇస్తే యాక్చువల్లీ పట్టించుకోలేదు. సో దానికోసం ప్రొటెస్ట్ చేస్తాను ఈరోజు. సో అందరికీ నమస్కారం. నా పేరు అంజన. మేము క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ మెంబర్స్ అండి. ఇక్కడ జిల్లా పరిషత్ కృష్ణుడి మందిరం దగ్గర సముద్ర హాస్పిటల్ న్యూ బ్రాంచ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దానికి ఇప్పటికీ చాలా వరకు చెట్లు కట్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక చెట్టు మేము కాపాడగలుగుతున్నామని చెప్పి దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ చెట్టును కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నారు. జీవీఎంసీ ఇంకా చాలా అథారిటీస్ కి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చాలా పాలసీస్, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు చెట్లని కొట్టేసే డెవలప్మెంట్ ఏంటండి? డెవలప్మెంట్ అంటే మనము చెట్లు అని వైల్డ్ లైఫ్ కలిపి చేయాలి కదా. ఇప్పుడు మేము డెవలప్మెంట్ కి అగేన్స్ట్ గా లేము, కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ తో కలిసి అందరం పెరుగుదాం, అందరం ఎదుగుదాం అని చెప్పి మా ఐడియాలజీ. ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు కూడా వాళ్ళ పాలసీస్ ని ఎలా చేసేసారు అంటే చెట్లు కొట్టేసి డెవలప్మెంట్ గా పెడుతున్నారనమాట. వాళ్ళు చెట్లని పెంచడం ఆపేసి డెవలప్మెంట్ పేరుతో కట్ చేసేస్తూ ఎవరికైనా చెట్లు తొలగించాలి అని చెప్పినప్పుడు ఆ చెట్టుని కట్ చేసేయడానికి జీవీఎంసీని సాకుగా వాడుకుంటున్నారు. వాళ్ళు హై ఫైన్స్ పెంచాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రాణంతో సమానం, అంత ప్రయారిటీతో, అంత ప్యూరిటీతో చూడాలి ఒక్కొక్క చెట్టుని కూడా. ప్రతి వైల్డ్ లైఫ్ ని కూడా అందరం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి దాన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్, వీ వాంట్ climate justice, we want youth to join us. అందరం కలిపి మన ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, క్లైమేట్ కోసం, క్లైమేట్ చేంజ్, వేడి ఇవన్నిటిని కూడా తగ్గించాలి, మన కంట్రోల్లో ఉంచుకోవాలి అని కాకుండా అన్నీ కూడా న్యాచురల్ వేలో జరగాలి అని చెప్పి ప్రొటెస్ట్ అండి. ఇప్పుడు ఈ ఒక్క చెట్టు కాదు, ఒక్కొక్క చెట్టు చాలా ఫారెస్ట్ ఇప్పటికీ పోయాయి. గ్రీన్ కవర్ అంతా తగ్గిపోతుంది. వైజాగ్ గ్రీన్ కవరే చాలా తగ్గిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది. వీటన్నిటిని కూడా మనం తగ్గించుకుంటూ మనం ఎదగాలి. కొత్త పాండమిక్స్ ఇవన్నీ కూడా రాకుండా మనం చెట్లు చాలా హెల్ప్ చేస్తాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. వి వాంట్ యూత్ టు జాయిన్ us. థ్యాంక్ యూ.